జక్కన్న తీసే సినిమా మీద ఎంతలా అంచనాలు ఉంటాయో మనకి తెలుసు కదా. అలాగే ఆ సినిమా క్యాస్ట్ ఇంకా టెక్నికల్ టీమ్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటారు. అయితే నార్మల్ గా జక్కన్న సినిమా తీయడానికి చాలా ఏళ్లు తీసుకుంటాడు. కానీ మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమాని తొందరగా పూర్తి చేస్తున్నాడు. ఆల్రెడీ విలన్ పృథ్వీరాజ్ షూట్ పూర్తయిందని ఆయన సోషల్ మీడియాలో చెప్పాడు కదా. సో విలన్ పాత్ర పూర్తయిందంటే మాక్సిమం మెయిన్ పార్ట్ అయిందనే కదా అర్థం. అయితే ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా వారణాసి గురించి మొదటి రోజు నుంచే వరల్డ్ వైడ్ గా నెక్స్ట్ లెవెల్ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక భారీ విజన్, ఒక పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తుండగా రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ కూడా నిర్మాణ బాధ్యతల్లో భాగస్వామిగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతికతతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కథ, పాత్రలు, విజువల్స్ ఇలా ఒక్కో అంశం ప్రత్యేకంగా ప్లాన్ చేయబడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల కొన్ని రోజులుగా నగరంలోని ప్రత్యేక లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన ఓ భారీ సెట్ లో ఒక ప్రత్యేకమైన పాటను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ సెట్ కోసం భారీగా ఖర్చు పెట్టి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ అందిస్తున్నారని తెలుస్తోంది. ఆయన స్టైల్ అంటేనే ఎనర్జీ, గ్రాండ్నెస్, కొత్త స్టెప్పులు. అలాంటి కొరియోగ్రాఫర్ ఈ సినిమాలో పనిచేయటం వల్ల ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ బాబు తన కెరీర్ లో ఎప్పుడూ కనిపించని కొత్త స్టెప్పులతో, కొత్త స్టైల్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ పాట చిత్రీకరణ పూర్తయిన తర్వాత చిత్ర బృందం కొంతకాలం విరామం తీసుకోనుందని సమాచారం. ముఖ్యంగా మే నెల మొత్తం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి జూన్ నెలలో తిరిగి షూట్ ప్రారంభించాలనే ప్లాన్ ఉంది. ఈ విరామ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించిన కొన్ని పనులు, అలాగే తదుపరి షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది. వారణాసి సినిమా కథ విషయానికి వస్తే ఇది సాధారణ కథ కాదు. వివిధ యుగాలతో ముడిపడి సాగే ఒక ఆసక్తికరమైన కథగా దీనిని రూపొందిస్తున్నారు. కాలం మారినా, భావాలు మారినా, కొన్ని శక్తులు, కొన్ని భావోద్వేగాలు ఎప్పటికీ మారవు అనే కాన్సెప్ట్ పై ఈ సినిమా సాగుతుందని టాక్ వినిపిస్తోంది. రాజమౌళి తన సినిమాల్లో ఎప్పుడూ ఒక గొప్ప కథను, గొప్ప భావాన్ని చూపిస్తారు. ఈసారి కూడా అదే మ్యాజిక్ ను మరింత పెద్ద స్థాయిలో చూపించబోతున్నాడని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. ఒకవైపు శ్రీరాముడి పాత్రలో, మరోవైపు రుద్ర అనే పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఇది ఆయన కెరీర్ లో ఒక పెద్ద ఛాలెంజ్ గా భావించబడుతోంది. శ్రీరాముడి పాత్ర అంటే శాంతం, ధర్మం అన్నీ కలగలిపిన ఒక దైవికమైన ప్రెజెన్స్ కావాలి. అదే సమయంలో రుద్ర పాత్ర అంటే ఆగ్రహం, శక్తి, ఉగ్రరూపం. ఈ రెండు విభిన్నమైన పాత్రలను మహేష్ ఎలా చూపిస్తాడో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమా ప్రతి విభాగంలోనూ అత్యుత్తమ ప్రతిభను తీసుకువచ్చారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. ఆయన సంగీతం రాజమౌళి సినిమాలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ చేస్తోంది. ఈసారి కూడా ఆ మ్యాజిక్ ను మరింత పెద్ద స్థాయిలో వినిపించబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. కథను కె విజేంద్ర ప్రసాద్ ఇంకా ఎస్ఎస్ కంచి కలిసి రూపొందించారు. వీరి కథలు ఎప్పుడూ భావోద్వేగాలతో నిండినవి, అదే సమయంలో భారీ కాన్సెప్ట్లతో కూడుకున్నవి. మాటలను దేవకట్ట రాస్తున్నారు. ఆయన డైలాగ్స్ అంటేనే ఒక లోతు, ఒక ఆలోచన ఉంటుంది. ఈ సినిమాలో కూడా అదే స్టైల్ కనిపించబోతోంది. ఛాయాగ్రహణం బాధ్యతలను పిఎస్ వినోద్ నిర్వహిస్తున్నారు. ఆయన విజువల్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన గ్రాండ్ లుక్ ఇవ్వబోతున్నాయి. రాజమౌళి విజన్ కు తగ్గట్టుగానే ప్రతి ఫ్రేమ్ ను అద్భుతంగా చూపించేందుకు ఆయన కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ఇక విడుదల విషయానికి వస్తే వారణాసి సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ తేదీని అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఈ సినిమా కేవలం ఒక విడుదల కాదు, ఒక పెద్ద ఈవెంట్ గా మారే అవకాశం ఉంది. మొత్తానికి మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా ప్రతి అప్డేట్ తో ఆసక్తిని మరింత పెంచుతోంది. భారీ కథ, అద్భుతమైన నటీనటులు, టాప్ టెక్నికల్ టీం అన్ని కలిపి ఈ సినిమా ఒక కొత్త చరిత్ర సృష్టించేలా కనిపిస్తోంది. ఇప్పుడు అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది. రిలీజ్ అయ్యే రోజున ఈ సినిమా ఎలా సంచలనం సృష్టిస్తోందో చూడాలి.